నీ మధుర జ్ఞాపకాల్ని, నీ తీపి గుర్తుల్ని బూడిద చేసేసింది అత్తయ్య. చీర నాకు ఇవ్వత్తయ్యా, నేను ఐరన్ చేసిస్తాను అని అన్నప్పుడే నాకప్పుడే అనుమానం వచ్చింది ఇలాంటిదేదో చేస్తుందని. మీ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా చేసి నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తాను అంది కదా. ఇది నిన్నెక్కడ సంతోషంగా ఉండనిస్తుంది అత్తయ్యా? దీనివన్నీ దొంగ నాటకాలు. ఇది నీ ఇష్టాల్ని చెడగొట్టి నిన్ను బాధ పెట్టాలని నీతో పెళ్లి రోజు వేడుకలు సంబరాలు అని కబుర్లు చెప్పింది. దీని మాయమాటలు నమ్మి నువ్వేమో ఇంతకాలం భద్రంగా చూసుకున్న నీ చీరను తీసుకెళ్లి దాని చేతిలో పెట్టావు. ఇప్పుడు చూడు అదేం చేసిందో. అది కాదత్తయ్య, నీకు అసలు బుద్ధుందా? నీకు చీరనిచ్చినప్పుడే చెప్పాను అది చాలా విలువైంది, జాగ్రత్త అని. ఏదైనా పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. అయినా విలువైన వస్తువులు ఎలా చూసుకోవాలని తెలీదా? దానికి విలువల గురించి ఏం తెలుసు అత్తయ్య? దాందంతా పొగరు. చీర కాలితే నువ్వేం చేస్తావులే అన్న బలుపు. ఏయ్, నువ్వు నోరు మూస్తావా? అత్తయ్య, ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి చేసిన తప్పని సరిదిద్దుకోవాలని ట్రై చేస్తున్నావా? కొడితే పళ్ళు రాలిపోతాయి. ఏంటి చేసిందంతా నువ్వు చేసి దాని పళ్ళు రాలు కొడతానంటావు? చీర కాలిన మాట నిజమే అత్తయ్య, కానీ ఆ కాలిన చీర నీదో కాదో ఒకసారి చూసి మాట్లాడు. ఇది కాలిన చీర, ఇది మీ చీర, ఇది కాదత్తయ్యా. నేను అప్పుడే చెప్పాను కదత్తయ్యా, నీకు విలువైంది అంటే నాకు అంతకంటే విలువైంది అని. నువ్వు నాకు అంత నమ్మకంగా అప్పచెప్పినప్పుడు నేను అశ్రద్ధ చేస్తాను అని ఎలా అనుకున్నావు అత్తయ్యా? నువ్విచ్చిన చీరని ఐరన్ చేసి భద్రంగా ఉంచాను. ఓన్లీ పాపమని వెంకటలక్ష్మి చీర కూడా ఐరన్ చేస్తుంటే నన్ను మీ దగ్గర ఇరికించాలని మీ చీర అనుకొని దాని చీర అదే కాల్చుకుంది. ఏంటమ్మా వెంకటలక్ష్మి, నోటి వెంట మాటలు రావట్లేదు? నువ్వు చెయ్యాలనుకుంది అదే కదా? ఏంటే అత్తయ్య ముందు నన్ను ఇరికించాలని చూస్తున్నావు? అయినా అత్తయ్య చీర నేనెందుకు కాల్చాలని చూస్తాను? నాకేం అవసరం? ఎందుకంటే నేను అత్తయ్య పెళ్లి వేడుక జరపడం నీకు ఇష్టం లేదు కాబట్టి. నీకు రాని ఐడియా నాకొచ్చింది కాబట్టి. నేను అత్తయ్యకి దగ్గర కావటం నీకు ఇష్టం లేదు కాబట్టి. అత్తయ్య చీర నా చేతుల్లో కాలిపోతే అత్తయ్య నన్ను తిట్టి అసహించుకుంటుంది అని నీ ప్లాన్. అందుకే ఇలా చేసావు. కానీ నీ ప్లాన్ నీకు బెడిసి కొట్టింది. అత్తయ్య, నువ్వు దాని మాటలే నమ్మకత్తయ్యా. దాని మాటలతో నిన్ను బురిడి కొట్టించాలని ప్రయత్నం చేస్తుంది. నోర్మై, ఇందాక అది పళ్ళు రాలు కొడతానంటాం కాదు. నువ్వు నోరు ముయ్యకపోతే ఆ పని నేనే చేయాల్సి వస్తుంది. దీన్ని తిట్టించడం కోసం బంగారం లాంటి నా పెళ్లి చీరనే కాల్చేయాలని చూస్తావా?
ఇంకా మనిషివైపోయావు. పైగా కడుపుతో ఉన్నావని వదిలేస్తున్నాను, లేకపోతే ఉప్పు పాత్ర వేసేదాన్ని. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. తులసి, చీర జాగ్రత్త. అలాగే అత్తయ్య. దాని కళ్ళు పడనివ్వకుండా చూసుకో. జాగ్రత్తగా పెట్టు. అలాగే నా నగలు కూడా మెరుగు పెట్టించాలి. ఆ పని కూడా నువ్వే చూసుకోమ్మా. తప్పకుండా అత్తయ్య. నువ్వు నాకు బాధ్యత అప్పగించడం నేను చేయకపోవడమా? నేనే దగ్గరుండి మరి ఆ నగల్ని మెరుగు పెట్టించి జాగ్రత్తగా పెడతాను. సరేలే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తాను. తులసి, ఇవిగో జాగ్రత్త. నాకు కొంచెం పనుంది, బయటకెళ్తున్నాను. మావి వస్తే చెప్పు. అలాగే అత్తయ్య. పోవే. ఏమైంది? బండి చెడిపోయింది మేడం. చెడిపోడు ఏంటి? బయలుదేరే ముందు చూసుకోక్కర్లా? ఏమైందో చూడు తొందరగా. ఏమైంది? ఏమో మేడం, అదే చూస్తున్నాను. చూడు చూడు. అలాగే మేడం. దుర్గమ్మేంటి రోడ్డు మీద నిలబడింది? కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? కోపంగా ఉన్నప్పుడు మొహం తిప్పుకోవడం సహజం దుర్గమ్మ. నీ కోపం నేను అర్థం చేసుకోగలను. అలాగే మారిన మనుషుల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్న అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? నన్ను క్షమించే అవకాశం నీకు దక్కడానికి. చూడు దుర్గమ్మ, గతంలో నువ్వు నాకు శత్రువువే. నేనంటే నీకు పగే. వదిలే. గతం గతః. నీ వల్ల నేను బాధపడ్డాను, నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు. ప్రాయశ్చిత్తం జరిగింది. శిక్ష అనుభవించిన తర్వాత జ్ఞానోదయం అయింది, బుద్ధి మారింది. నాదే తప్పని అర్థమైంది. నీ కోడలు బాగా బుద్ధి చెప్పింది. నువ్వు నన్ను క్షమించాలి. ప్లీజ్ దుర్గమ్మ, అహంకారం అన్ని వేళలా తోడు రాదు. మీలాంటి వాళ్ల స్నేహం అవసరమని తెలుసుకున్నాను. అందుకనే దిగొచ్చి నిన్ను క్షమాపణలు అడిగి స్నేహం కోరి చేయి చాచుతున్నాను. నన్ను స్నేహితురాలుగా అంగీకరించు.
గడిచిపోయిన గతాన్ని మర్చిపోదాం. భవిష్యత్తుని సంతోషంగా అనుభవిద్దాం. ఇక ముందు గతంలోలా ప్రవర్తించను. ప్రామిస్. మనం ఫ్రెండ్స్ గా ఉందాం. నిన్ను నమ్మచ్చా? దిగొచ్చాను. ప్రామిస్ కూడా చేస్తున్నాను. ఇదిగో బాబు, రిపేర్ అవడానికి ఇంకెంతసేపు పడుతుంది? చూస్తున్నాను మేడం, టైం పడుతుంది. నిలబడ్డం వేస్ట్. నా కార్లో వెళ్దాం రా. మారిపోయిన మనిషిని మళ్ళీ మళ్ళీ అనుమానించుకో. కలిసొస్తేనే కదా మార్పు స్పష్టంగా తెలిసేది. రా దుర్గమ్మ. మన అనుకున్న తర్వాత మొహమాటాలకు వెళ్ళొద్దు. వెళ్దాం రా. రా. ఈ మార్పు నీలో ఎప్పుడో రావాల్సింది. భగవంతుడు ఇప్పటికైనా బుద్ధొచ్చేలా మార్చాడు. సంతోషంగా ఉంది. ముందే మారుంటే మీ ఆయన ఉద్యోగం దక్కేది కదా. శిక్ష పడందే పశ్చాత్తాపం రాదు. చాలా మారావు. గమనించినందుకు థ్యాంక్ యూ. సరే కీర్తి, ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. ఏం ఫంక్షన్? వివాహ రజతోత్సవం. రజతోత్సవం అన్న తర్వాత రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. నమ్మిస్తే గాని మోసగించలేం. చెయ్యి కలిపితే గాని గోతులోకి నెట్టలేం. ఆ ఇద్దరి మధ్యకి మరొక స్త్రీ మూడో వ్యక్తిగా రాబోతోంది. ఆ మనిషి రావడం వల్ల వాళ్ళ పచ్చని సంసారంలో మంటలు చెలరేగుతాయి. వాళ్ళ జీవితంలోకి రాబోయే స్త్రీ చాలా సమస్యలు సృష్టించబోతోంది. ఎందుకు ప్రియా బాధపడతావు? మనం బాధపడినంత మాత్రాన సమస్యలకి పరిష్కారం ఉండదు కదా. అసలు తులసి జీవితానికి ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? అదే నాకు అర్థం కావడం లేదండి. చాలాసార్లు తులసి జాతకాన్ని, పుట్టిన నక్షత్రాన్ని అన్ని పరిశీలించాం. అన్నీ బాగానే ఉన్నాయన్నారు. కానీ దానికి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయండి? దాని నక్షత్రం, దాని జాతకం అన్నీ మనకు తెలుసు. చాలా మంది చాలాసార్లు చూశారు. ఎవ్వరూ ఎప్పుడూ దానికి పిల్లలు పుట్టరని చెప్పలేదు. దానికి పిల్లలు పుట్టే యోగం ఉందో లేదో అని తెలుసుకుందామని వెళ్తే
ఎవరో ఒక స్త్రీ వాళ్ళ మధ్యకు రాబోతుందని స్వామీజీ చెప్పడం ఏంటండి? ఒకప్పుడు దాని జాతకం మంచిది కాదని వదిన కల్పించి చెప్పింది కానీ ఒరిజినల్ గా దాని జాతకం మంచిదే కదా. మళ్ళీ ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో ఏమో, కాలానుగుణంగా మార్పులు జరుగుతాయి. అసలు దానికి పిల్లలు పుట్టరనే విషయం చెప్తే అది ఎంత బాధపడుతుందో అని మనం అనుకుంటుంటే ఇప్పుడు మీ ఇద్దరి జీవితాల్లోకి మరో స్త్రీ ప్రవేశిస్తుంది అని చెప్తే ఆ మాట విని అది ఎలా తట్టుకుంటుందండి? ప్రియా, నువ్వేం కంగారు పడుకో. మరొక స్త్రీ తన జీవితంలోకి రాకుండా అడ్డుకునే శక్తి, సామర్థ్యం మన తులసికున్నాయి. కానీ నా భయం దాని గురించి కాదు. పిల్లలు పుట్టరు అన్న విషయం తెలిసిన తర్వాత దాన్ని తట్టుకుని ఎలా నిలబడుతుందో నాకైతే అర్థం కావట్లేదు ప్రియా. ఏదైనా మనకి సమస్య కదండి. ఇలా సమస్యలన్నీ తులసినే ఎందుకు చుట్టుముడుతున్నాయని ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుందండి. ఇంతకాలం నేను చేసిన పూజలన్నీ ఏమైపోయాయి? తులసి చేత చేయించిన వ్రతాలు ఎటుపోయాయి? నిన్న కాక మొన్న దానితో పిల్లల కోసం పూజ చేయించాను. దాంచేత రావి చెట్టు, వేప చెట్టు నాటించాను. వాటి ఫలితాలన్నీ దానికి అందాల్సింది పోయి ఇలా జరగడం ఏమిటండి? నా పూజల లోపమా? నా ప్రార్థన లోపమా? కొన్ని అంతే ప్రియా, మనకి అర్థం కావు. ఇదంతా భగవంతుడు ఆడించే నాటకం. మనం కేవలం పాత్రధారులం మాత్రమే. ఈ వింత నాటకంలో మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ దేవుడు ఎలా ఆడిస్తే మనం అలా ఆడటమే. తెర తీసినా తెర వేసినా అంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏమీ చేయలేం. మన శక్తి మేరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ మన ప్రయత్నాలు మనం చేయడమే. మీరు చెప్పినట్టు దేవుణ్ణి ప్రార్థిస్తాం, కరెక్టే. కానీ ఈలోపు పిల్లలు పుట్టరనే విషయం వదినకు తెలిసినా, తన జీవితంలోకి మరో స్త్రీ వస్తుందని తులసికి తెలిసినా పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఊహించుకుంటేనే భయంగా ఉందండి. మనం భయపడుతూ ఆ భయంతోనే బతకడం కరెక్ట్ కాదు. మనలో మనం సంభాషించుకుంటూ రేపు సమస్య తులసికి తెలిసినప్పుడు దాన్ని సముదాయించే శక్తి కూడగట్టుకోవటం తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు కదా. నన్ను మీ దగ్గర ఇరికించాలని మీ చీర అనుకొని దాని చీర అదే కాల్చుకుంది. ఎందుకంటే నేను అత్తయ్య పెళ్లి వేడుక జరపడం నీకు ఇష్టం లేదు కాబట్టి. ఈ తులసిని అత్తయ్య దగ్గర ఇరికించి తిట్లు తినేలా చేద్దాం అనుకుంటే ప్లాన్ రివర్స్ అయ్యి అత్తయ్యతో నేనే తిట్లు తినే పరిస్థితి వచ్చింది. నా జాతకం ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఏది చేద్దాం అనుకున్నా బిడిసి కొడుతున్నాయి. ఈ నెంబర్ ఎవరిదబ్బా? హలో, నేనే అంటే నువ్వేమన్నా సీఎమ్మా పిఎమ్మా? వాయిస్ వినగానే గుర్తుపట్టడానికి? అదే, నాతో డబ్బులు ఇప్పించి ఆదిత్యని అరెస్ట్ చేయించావు కదా, వాణ్ణి. ఇప్పటికైనా గుర్తుపట్టావా? లేకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చి కలవమంటావా? గుర్తుపట్టాను. ఎలా ఉన్నావు? నువ్వు చేసిన మోసానికి రగిలిపోతున్నాను. మోసమా? నేనేం చేశాను? ఏం చేసావా? ఆదిత్య అరెస్టుకి కారణం నువ్వని ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం నన్ను పోలీసులకు అప్పగించావు. పోలీసుల ముందు తప్పు నేనే చేశానని చెప్పి లొంగిపో, 2-3 రోజుల్లో నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అన్నావు.
నీ మాటలు నమ్మి పోలీసులకు లొంగిపోయాను. కనీసం నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఒక్కసారైనా బెయిల్ కోసం ప్రయత్నించావా? నాతో అవసరం తీరిపోయిందని నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. నేను జైల్లో ఉన్నంతకాలం ఎప్పుడు బయటికి వస్తానా, నీ మీద ఎప్పుడు కక్ష తీర్చుకుందావా అని ఇంతకాలం ఎదురు చూశాను. ఆ టైం ఇప్పుడు వచ్చింది నాకు. ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్తగా విను. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. 10 లక్షలా? అవును, 10 లక్షలే. నువ్వు చేసిన మోసానికి అది చాలా తక్కువే. మర్యాదగా నేను అడిగిన డబ్బిస్తే సరే.